వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పోలీసులు ముమ్మరం వాహన తనిఖీలు జిల్లాలోకి అక్రమ మద్యం నగదు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తెలంగాణలో 420 గ్యారంటీలతో గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలో అట్టర్ ఫ్లాప్ అయింది పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 ఇంక్లైన్ గనిపై ఎన్నికల ప్రచారంలో కొప్పుల ఈశ్వర్ విమర్శలు పారదర్శక పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమం సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రేణిగుంటలో స్వర్ణాంధ్ర సహకార యాత్ర భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని ఓటర్లకు బాలకృష్ణ పిలుపు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు ఏటూరు నాగారం మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లాలోకి అక్రమ మద్యం నగదు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు తెలంగాణలో 420 గ్యారంటీలతో గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలో అట్టర్ ఫ్లాప్ అయిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 ఇంక్లైన్ గనిపై ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు పని స్థలాలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు కార్మికులకు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలో గలం విప్పుతామన్నారు తెలంగాణ ప్రజానీకం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి పరేషాన్ అవుతున్నారన్నారు అవగాహన లేని అభ్యర్థులు ధనబలంతో బరిలో దిగుతున్నారని కష్టాలు తెలిసిన నాయకుడిని ఎన్నుకోవాలని కొప్పుల సూచించారు లోక్సభ ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు అనుమతి లేకుండా తన పనిని నిర్వహించడానికి మరొక వ్యక్తిని తప్పకుండా కారు స్థానానికి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరినీ కూడా కలవడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఒక మంచి స్పందన ఉంది ఒక కార్మిక బిడ్డగా కార్మికుల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కార్మికుల గుర్తింపు కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ రాష్ట్రం యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలను
సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వంగా 10 సంవత్సరాలు కొనసాగి సింగరేణి కార్మికులతో పాటు వివిధ వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మరి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కూడా మొన్ననే ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలు ఏదో ఆశించి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలను నమ్మి ఈరోజు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా తాగునీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అదేవిధంగా ఇదివరకు కొనసాగించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా పారదర్శక పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ ఓసీపీ 5-2 ఇంక్లైన్ గనిపై ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మొదటి షిఫ్ట్లో కార్మికులను కలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన పార్టీ కాంగ్రెస్ అని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నామని, ఎన్నికల కోడ్ అనంతరం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యంతో ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనతో కలిసి వస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని, సుపరిపాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. సరే అలా సైడ్ సైడ్ రాషన్ అడ్డం వెడల్ వెడల్ పోగన రాషన్ చందు ఇట్రా చందు చందురే దరి మీరే భగవానే మన రక్షణ కవచాలే రా తుమ్మెతియాలా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఫైన్ క్లైన్ ఓపెన్ కాస్ట్ సంబంధించిన కార్మిక బంధువులు అందరినీ కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకొని ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం ప్రత్యేక దృష్టి పెడతా ఉంది. భరోసా ఉండని చెప్పి వారిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలంటే ఒక్కొక్క కార్మికుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది, పారదర్శకంగా అన్నీ నడుస్తూ ఉన్నాయి, అధికారులే మా వద్దకు వస్తూ ఉన్నారు, ఏ దళారు వ్యవస్థ లేకుండా సింగరేణి ఇలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. ఇవాళ సింగరేణి ప్రైవేటీకరణ చేయకుండా అండర్గ్రౌండ్ మైన్లు వేస్తాం, ఇంకా వ్యవస్థను పెద్ద ఎత్తున విస్తరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, డీసీఎం గారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సిమెంటు పోలన్న జోరుగా ఎన్నికల ప్రచారంలో సునామీలా దూసుకుపోతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఓడీసీ మండలం
బసప్పగారిపల్లి మండలం వంటి పలు మండలాలలో గడప గడపకు వెళ్లి ఆత్మీయ పలకరింపు చేసి 29వ తేదీ తన గుర్తు ప్రకటించడం జరుగుతుందని, ఆ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కొన్ని సంవత్సరాల నుంచి పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని, బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని, అందుకోసం మీ బీసీ బిడ్డ ముందుకు రావడం జరిగిందని ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. మీ ఆశీర్వాదాలు అందించి అసెంబ్లీకి పంపాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మండలాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ ప్రచారంలో జరిపిడి కృష్ణమూర్తి, గంగారాజు, అమరా తదితరులు మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ మనిషి ప్రసారం అడ్డమవుతాడు ఉదయనే కనపడినాడు. సాయం చేయండి పెద్దగా. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను, ఖచ్చితంగా మాకు ఓటు వేసి గెలిపించండి. పోటీ చేస్తున్నాము, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, మేము సొంతంగా పోటీ చేస్తున్నాము, మాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపించాడమ్మా. ఓటేసి ఇంటి పోవాలన్నా పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నెంబర్ చెప్తుందో ఖచ్చితంగా మళ్ళీ ఇవన్నీ మనం చేసే పనులు ఏం చేయాలనేది మమ్మల్ని గురించి ఏం చేయాలనేది కొంచెం బాగా చదవండి. నమస్తే. మాకు అవకాశం ఏదన్నా మాకు ఓటేసి గెలిపించండి. మనం మీ ఇంట్లో మనిషిని, ఎక్కడ పోయేది ఏం లేదు, పుట్టపర్తుల్లో ఉన్నాము. హ్యాపీగా మీరు అర్ధరేతల్లో వచ్చినా మీకు మేము మా తలుపులు కొట్టినా మేము వెల్కమ్. యూత్ మీకే, మీ భవిష్యత్తు కోసమే, పార్టీలు ఏం చేయవు, మీ భవిష్యత్తు కోసమే మేము ముందుకు వచ్చినాం. మన ఉద్యోగం మన ఏరియాలోనే సంపాదించుకునే విధానంగా చదవండి. దాంట్లో ఏమేమి చూసుకొని రేపు గుర్తు వచ్చిన ఓటేయండి. మర్చిపోతుంది చూడవా, ఖచ్చితంగా గుర్తు పెట్టుకో. మళ్ళీ గుర్తు తీసుకొని వస్తాము. 29వ తారీఖు ఇస్తామంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు వస్తాం, ఏ గుర్తు అనేది అప్పుడు చెప్తాము. మాకు ఖచ్చితంగా సహకరించండి. నమస్తే అమ్మా. పోలన్నా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాను. పార్టీ ఏ పార్టీ లేదు, ఇండిపెండెంట్గా నిలబడుతున్నాను. ఓకేనా? వ్యవసాయం తర్వాత అతిపెద్ద చేనేత రంగం అన్ని వర్గాలకు ఉపాధి కల్పిస్తోంది. ఇలాంటి చేనేత రంగం కుదులైన తరుణంలో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అన్ని వర్గాల చేనేతలపైన ఉందని గిరిరాజు నాగేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం పార్థసారథి, బీసీ మహిళా అధ్యక్షురాలు జయశ్రీ అన్నారు. శనివారం సాయంత్రం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చేనేత నాయకులు మాట్లాడుతూ ధర్మవరం ప్రాంతాన్ని గత 56 సంవత్సరాలుగా ఉన్నత వర్గాలే ఎమ్మెల్యేలుగా ఎంపికై పరిపాలన చేస్తున్నారని అన్నారు. చాలా కాలం తర్వాత ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ యాదవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యకుమార్ యాదవ్ హిందూపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిని గెలిపించుకోవాల్సిన అవసరం బీసీల అందరిపైన ఉందన్నారు. త్వరలో అన్ని వర్గాల చేనేత నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చేనేత మహిళా నాయకురాలను ముఖ్యంగా మనము ఇంతవరకు ఇక్కడ ధర్మారంలో అతి ప్రముఖంగా సైకిల్ గుర్తుంది. సైకిల్ గుర్తును ఆదరించినారు. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ మన ధర్మారం చరిత్ర యూటర్న్ తీసుకొని బీజేపీ అభ్యర్థి కమలం గుర్తుతో మన సత్యకుమార్ యాదవ్ గారు మన ధర్మారంలోకి ఎంటర్ అయినారు. కాబట్టి ముఖ్యంగా కింది స్థాయి వరకు ఉన్న వృద్ధులైతేనేమి, ఇంకా యువకులైతేనేమి, మహిళలైతేనేమి తెలియదు అనే మాట లేకోకుండా అందరూ మనసులో రిజిస్టర్ చేసుకోవాల్సింది ఏమంటే కమలము గుర్తుకు మన సత్యకుమార్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించవలను. సత్యకుమార్ యాదవ్ గారి గుర్తు కమలం గుర్తు, కమలం గుర్తు సత్యకుమార్ యాదవ్ గారిది.
బీజేపీ గుర్తు మర్చిపోకండి, కమలం గుర్తుకు ఓటు వేయాలా. అట్లాగే మన ఎంపీ అభ్యర్థిది సైకిల్ గుర్తు అండి, బీకే పార్థసారథి గారిది సైకిల్ గుర్తుకు కూడా ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థిని మనము పార్లమెంట్లోకి పంపించడానికి మన వంతు సహాయ సహకారాలు అందిద్దాము. మనము సత్యకుమార్ గారిని గెలిపించుకోవడంలో అనుమానమే లేదు, 100% గెలిపించుకోబోతున్నాము. ఇందుకు అనుమానం ఏం లేదని ఇంకొకసారి మీడియా సోదరులకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ అందరము చేనేత వర్గాలకు చెందిన ప్రతినిధులందరము ఇక్కడ సమావేశమయ్యి రేపు తొందరలో డేట్ మీకు ప్రకటిస్తాము మీడియా ద్వారా. చేనేత అన్ని కులాల ఆత్మీయ సదస్సు పెట్టబోతున్నామని మేము చాలా సంతోషంగా మీడియా సోదరులకు తెలియజేస్తున్నాము. ఇన్ని రోజుల తర్వాత భారీగా ఒక చేనేత సదస్సును మేము కండక్ట్ చేయబోతున్నాము. ముఖ్యంగా మా చేనేత సోదరులు అందరూ మన అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారి పట్ల అపురూపమైన స్పందనతో కదిలి వస్తున్నారు. మీరు కూడా గమనించినే ఉంటారు. నామినేషన్ తర్వాత నామినేషన్ అప్పుడే ప్రజల్లో వచ్చిన మార్పు, వాళ్ళ ఉత్సాహము, సంతోషము ఒక ఉప్పెనలాగా, కొత్తగా వచ్చిన వరద నీరులాగా అందరూ కలిసికట్టుగా వచ్చినారు. అందరిలో ఒక్కటే భావన ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత 56 సంవత్సరాల తర్వాత ధర్మారంకు చాలా గొప్ప దశ పట్టబోతా ఉంది. ముఖ్యంగా 56 సంవత్సరాల తర్వాత ఒక బీసీ అభ్యర్థి వచ్చినారు, ఆయన కంపల్సరీ గెలవబోతున్నారనే భావన అందరిలోనూ ఉంది. మా చేనేత సోదరులు, ముఖ్యంగా మా బీసీ సోదరులందరిలోనూ ఆ భావన చాలా బలంగా నాటుకుపోయింది. ఆ ఒక్క భావనతోనే అందరూ కలిసికట్టుగా ఓట్లేసి మన సత్యకుమారి గారిని కంపల్సరీ గెలిపిస్తారు. అత్యధికంగా మెజారిటీతో గెలిపించబోతున్నారు. దానికి సూచకంగా మేము సదస్సు పెట్టబోతున్నాము. కరీంనగర్ టౌన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేటీఆర్ మాట్లాడుతూ వినోద్ అన్న గెలవడం ఖాయమేనా, బండి సంజయ్ షెడ్కు పోవడం ఖాయమే కదా అంటూ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చారు. నిన్నటి దాకా గౌరవం ఇచ్చిన పోలీసులు ఇప్పుడు తోక జాడిస్తున్నారని, మీరు 10-12 సీట్లు మనకు ఇవ్వాలి, అప్పుడే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని అన్నారు. వినోదన్న గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి అన్నాడు. మన వినోదన్నను గెలిపించి బండి సంజయ్ రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలని కార్యకర్తలతో అన్నారు. బడాబాయ్ చాలా హామీలు ఇచ్చి మోసం చేసిండు, ఇటు చోటాబాయ్ కూడా నోటికి ఎంత వస్తే అంత చెప్పి మోసం చేసిండు. కాంగ్రెస్ క్యాండిడేట్ ను గీతాభవన్ చౌరస్తలో నిలబెడితే ఒక్కడన్నా గుర్తుపడతారా అని విమర్శించారు. ఈ 13 రోజులు తల్లి లాంటి మన పార్టీ మీదకే అందరు ఇలా ఒకటై, కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు ఒకటై వినోదన్నను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆలోచించండి. చివరికి నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. కొంతమంది అంటున్నారు గల్లీలో కాంగ్రెస్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది, మీకు ఎందుకేయాలి ఓటు అంటున్నారు. ఎందుకేయాలనా? నేను ఒక 4 కారణాలు చెప్తా, ఇంకా చెప్పమంటే ఇంకో 40 చెప్తా, కానీ ఒక 4 కారణాలు చెప్తా, మనసుకు ఎక్కించుకోండి. మొదటిది, ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సరిగ్గా 10 ఏళ్ళు నుండి 11వ ఏటికి మనం అడుగు పెడతాం. ఈ 10 ఏళ్ల వరకే పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది. పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్ 2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ 2 పార్టీలు వెనుకకు పోవు. దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా, గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లాబట్టి అడుగగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్గాలతో కాదు. రెండవ మాట, ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటుంది మన కరీంనగర్. గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు. నదుల అనుసంధానంలో భాగంగా కింది గొంట పోతా, నేను కర్ణాటకలో కావేరికి, తమిళనాడుకు అటు కలుపుకపోతా అని మాట్లాడుతున్నాడు. మన అవసరాలు తీరకుండా గోదావరిలో కింది గొంట పోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా, ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచి 2023 ఎన్నికలకు బూత్ కమిటీ వేసుకున్న తర్వాత అదే బూత్ కమిటీ ముఖ్య నాయకులతో మాట్లాడుకున్నాం. ఆ రోజు కూడా మనం ఇదే ఒక్కటి స్ఫూర్తిలో విన్నాం. ఎట్టి బస్సులో కరీంనగర్ చేజారద్దు, మనందరం ఇష్టంగా కాదు, కష్టపడి కూడా కసిగా పనిచేస్తే రిజల్ట్ వస్తున్నాం. ఆ రకంగా మీరందరూ నిలబడ్డది గంగుల కమలాకర్ కాదు, నిలబడ్డది మనమే అనే ఉద్దేశంతో మీరు
ప్రతి బూత్లో కూడా కమిటీ వేసుకొని పర్ఫెక్ట్ కమిటీ వేసుకొని మనము ప్రతి ఇంటింటికి పోయినాం. దాంతో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కరీంనగర్ స్థానాన్ని మళ్ళా టీఆర్ఎస్ నిలబెట్టుకున్నందుకు, అందులో ముఖ్య భూమిక పోసినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పెద్ద చరిత్ర ఇది. కరీంనగర్ నియోజకవర్గం స్వతంత్రం వచ్చినాక ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే, ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలవలే. కానీ మనకు 4 సార్లు అవకాశం కలిగించిందంటే దానికి పిల్లర్లు మీరు కాబట్టి, అందుకే మీ అందరికీ జీవితకాలం కూడా నేను రుణపడి ఉంటాను చెప్పుకుంటూ. మరి సోదరులారా, ఎన్నికలు మళ్ళీ కాగానే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ మొదలైనవి. మనం ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితోటి మళ్ళీ సడన్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కొట్లాడితే మనకు క్లియర్గా గ్యాప్ కనబడుతుంది, మనకు గెలిచే అవకాశం. రేణిగుంటలో స్వర్ణాంధ్ర సహకార యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి జనాలు భారీగా తరలివచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ యువత మేల్కోవాలి, కూటమిని గెలిపించుకోవాలి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి చంద్రబాబు అని, ప్రజల కోసమే నిరంతరం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు గతంలో ఎప్పుడు చూడలేదని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లను కోరారు. లోటు బడ్జెట్లో అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. నమ్మించి ఈ యొక్క ఏదైతే గంజాయి దగ్గరికి బానిస చేశారో మరి వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మారించారు. మరి ఆ మాట తప్పిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే రాష్ట్ర రాజధాని కూడా 3 రాజధాని పేరుతో మరి అమరావతి కోసం చేస్తూ వాళ్ళు చేసిన ఉద్యమానికి అడ్డంకాలు కల్పిస్తూ మరి వైశాఖి కారణంలో మన రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖలో దాన్ని నిర్వీర్యం చేసేది మన రాష్ట్రం రైతుల అప్పుల్లో ఆత్మహత్యలో దేశంలో మంగళ స్థానంలో నిలిపిన ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు సాధించారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు సాధించారు, పెట్రోల్ ఛార్జీలు మరి డీజిల్ ఛార్జీలు భవిష్యత్తు ఇచ్చిన అమ్మాయి ఈరోజు అవసరాన్ని చెప్పండి సౌకర్యాన్ని ఎంతో పరిశ్రమ ప్రాంతం ఇది అప్పటికి అఖండ సినిమా చేసిన అవకాశం బాగా ప్రవేశం భారతీయ ప్రవేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గాయపడిన వారు మామిడి కుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొంబోతుల జతీన్,
పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రాత్రి పాండిచ్చేరి యానంలో వేడుకలు జరుపుకున్నారు. ఆటోలో తిరిగి వస్తుండగా బట్నవిల్లి వద్ద ముమ్మిడివరం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని అమలాపురం కిమ్స్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆటోలో ప్రయాణం చేస్తున్న వారంతా పూర్తిగా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పోలీసులు ముమ్మరం వాహన తనిఖీలు. జిల్లాలోకి అక్రమ మద్యం నగదు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు. తెలంగాణలో 420 గ్యారంటీలతో గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలో అట్టర్ ఫ్లాప్ అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 ఇంక్లైన్ గనిపై ఎన్నికల ప్రచారంలో కొప్పుల ఈశ్వర్ విమర్శలు. పారదర్శక పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమం. సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రేణిగుంటలో స్వర్ణాంధ్ర సహకార యాత్ర భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు బాలకృష్ణ పిలుపు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.